कैप्टेंसी इज अबाउट मेकिंग राइट डिसीजन वेदर ऑन द फील्ड और ऑफ द फील्ड। इसलिए मैं कंट्री डिलाइट पर भरोसा करता हूँ। दे डिलीवर 100% प्योर बफेलो मिल्क टू माई डोर स्टेप बाय 7 AM। डोंट जस्ट enjoy our matches, enjoy village fresh buffalo milk too. Download the country delight app. ఈ యుద్ధంలో పాకిస్తాన్ భారీగా నష్టపోయిందనే విషయం అందరికీ తెలుసు. మన సైనిక సత్తా చాటం ప్రపంచానికే తెలిసింది భారత సైనిక సత్తా ఏంటి అనేది. సో ఇప్పుడు పాకిస్తాన్లో సంబరాలు జరుగుతూ ఉన్నాయి సార్. పాకిస్తాన్ గెలిచేసిందట. ఆల్రెడీ పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ అయితే జాతిని ఉద్దేశించి మాట్లాడారు. ఇది పాకిస్తానీయులందరి విజయం, పాకిస్తానీ సైన్యం విజయం. మనం రఫేళ్లను కూడా పడగొట్టేసాం, ధ్వంసం చేసేసాం, భారతే తగ్గింది అన్నట్టుగా మాట్లాడారు. దాంతోపాటు ట్రంప్కి థ్యాంక్స్ చెప్పారు, పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్కి థ్యాంక్స్ చెప్పారు, టర్కీకి కూడా థ్యాంక్స్ చెప్పారు. సో షహబాజ్ షరీఫ్ బయట ఒకసారి असलहे के अंबार, दुश्मन के फौजी अड्डे, असलहे के अंबार और एयर बेसेस देखते ही देखते सब खंडरात बन गए। उनके राफेल हमारे शाहीनों के निशाने पर आए और अल्लाह के फजल से फेल हो गए। हमारी ये कार्रवाई उस बोसीदा नज़रिए के ख़िलाफ़ थी जो इंसान दुश्मनी, जारहियत, मजहबी जनून और तासुब पर कायम है। ये हमारी गैरत और असूलों की फतह है। हमने दुश्मन के साथ वही किया जो एक बावकार कौम को ज़ेब देता है। दुश्मन के फौजी अड्डे రఫేలను కూల్ చేసాము అంటూ ఉన్నారు. ఇప్పుడు కంబాట్ ఆపరేషన్లో మనం 10 కూలిస్తే వాడు ఒకటో రెండో కూలుస్తాడు, కూల్చకుండా ఉండరు. యుద్ధం అనేది ఎప్పుడు వన్ సైడెడ్గా ఉండదు. ఇది నేను చెప్పడం కాదు, మన డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఎయిర్ ఆపరేషన్స్ను ఇదే ప్రశ్న అడిగితే ఇలా పాకిస్తాన్ చెప్పుకుంటోంది కదా రాఫేల్ని కూడా కూల్చాము అంటే ఆయన ఏమీ రాఫేల్ కూల్చలేదు అని సమాధానం చెప్పలే. ఆయన కరెక్ట్గా సమాధానం చెప్పాడు. ఇప్పుడు మనం ఏది కూల్చామని లెక్కలు పెట్టుకోము. ఒకటి మాత్రం నిజం, మనం క్లియర్ మిలిటరీ సుపీరియారిటీ ప్రదర్శించాం. కంబాట్ ఆపరేషన్లో అటో ఇటో జరుగుతుంది, కాదని అనడం లేదు. రాఫెల్ కూల్చారని పాకిస్తాన్ ప్రధాని చెప్తున్న నిజమని నేను అనడం లేదు. అది నిజమైనా కూడా దానికేం పెద్ద గొప్ప విజయం సాధించినట్టు కాదు అని చెప్పడానికి చెప్తున్నా. ఎందుకంటే యుద్ధ భూమిలో ఇట్స్ పాసిబుల్. ఇప్పుడు మనం F-16 కూల్చాం, అలాగే చైనీస్ మేడ్ JF-7 విమానాలు కూల్చాం. సో అందువల్ల కంబాట్ ఆపరేషన్స్లో వన్ సైడెడ్గా ఎప్పుడూ ఉండదు. సో ఎంతటి బలవంతుడు ఎంతటి బలహీనుడు కొట్టుకున్నా బలవంతుడికో ఎక్కడో చోట చేతి చర్మం మీద గీతన్న తగులుతుంది, తగలకుండా ఉండదు. సో దట్ ఈస్ ద వార్. అందువల్ల అందులో ఆశ్చర్యపడాల్సిందేం లేదు. దాన్ని పట్టుకొని మేము విజయం సాధించామంటే భారత్ పాక్ల శత్రుత్వం ఇవ్వాలది కాదు. ఈ 78 ఇయర్స్లో ఏ వార్లో పాకిస్తాన్ గెలవలే. ఇప్పుడు వారు పక్క పెడదాం, ఏ వార్లో గెలవలే. ఏ మిలిటరీ కాన్ఫ్రంటేషన్లో పైచేయి సాధించిన ఉదాహరణ లేదు. ఉంటే ప్రాక్సీ వార్ నడపరు. తీవ్రవాదాన్ని ఎందుకు ఎంకరేజ్ చేస్తారు? ప్రత్యక్ష యుద్ధాన్ని సాధించలేనప్పుడే వెనకకెళ్ళి వచ్చి వెన్నుపోటు పొడుస్తాడు. ఎప్పుడైనా వెన్నుపోటు ఎవడు పొడుస్తాడు? ఎదురుండి పోరాడ చాతకానోడు వెనకకెళ్ళి వెన్నుపోటు పొడుస్తాడు. పాకిస్తాన్ వాడు చేసేది ప్రాక్సీ వార్. అంటే తీవ్రవాదుల్ని మన దేశం పైకి వదులుతున్నారు. చాతనైనోడు ఎవడో పని చేయడు. చాతనైనోడు యుద్ధభూమిలో ఫైట్ చేస్తాడు. చాత కాని వాడు మాత్రమే బయట వెనక నుంచి వస్తాడు. అందువల్ల పాకిస్తాన్ ఇప్పుడు గెలవలేదు, ఎప్పుడు గెలవలేదు. పాకిస్తాన్ గతంలో కూడా గెలిచింది అని భారతదేశంలో కొంతమంది రాజకీయ అవసరాలకు ప్రచారం చేసుకుంటుంటారు. ఇండియా గతంలో వీక్గా రెస్పాండ్ అయింది. ఇండియా గతం వీక్ అంటే పాకిస్తాన్ గెలిచినట్టే కదా. ఇండియా వీక్ అయిందంటే పాకిస్తాన్ గెలిచినట్టే. రాజకీయ కారణాల రీత్యా గతంలో ఉన్న ప్రభుత్వాలు చాలా బలహీనంగా రెస్పాండ్ అయ్యాయని పాకిస్తాన్ క్రెడిట్ ఇవ్వదలుచుకుంటున్నారు రాజకీయ కారణాల రీత్యా. కానీ నేను స్పష్టంగా చెప్తున్నాను, దేశంలో కాంగ్రెస్ అధికారంలో ఉండని, బీజేపీ అధికారంలో ఉండని దేశమే గెలుస్తుంది, దేశమే గెలుస్తుంది కూడా. దేశమే గెలుస్తుంది, అనుమానమే లేదు. అందువల్ల 1965లో మనమే గెలిచాం, 71లో మనమే గెలిచాం, 99లో మనమే గెలిచాం, 2025లో మనమే గెలిచాం. రాజకీయ పార్టీలకు తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దేశం గెలిచింది, తమ పార్టీ అధికారంలో లేనప్పుడు దేశం ఓడిపోయిందన్న భావన ఉండొచ్చు. ఎందుకంటే వారికి దేశం ఓడిపోయింది అనడం ద్వారా పాకిస్తాన్ గెలిచిందని చెప్తున్నారు వాళ్ళు. నాకు అలాంటి భావన లేదు. అందువల్ల రాజకీయ పార్టీలు ఈ దేశం కన్నా వాళ్ళ రాజకీయాలు ఫస్ట్.
భారత పౌరులకు నేషన్ ఫస్ట్, పాలిటిక్స్ కాదు. సో నేషన్ ఫస్ట్ అని ఆలోచించే ఎవరైనా 2025లో గెలిచాం, 99లో గెలిచాం, 71లో గెలిచాం, 65లో గెలిచాం అని నిర్ణయాత్మకంగా చెప్తారు. అన్ఫార్చునేట్లీ దేశం గెలవలేదు, మా రాజకీయమే గెలిచింది అనుకునే వాళ్ళు 25లో మాత్రమే గెలిచాం, మ్యాక్సిమం అయితే 99లో గెలిచాం, అంతకుముందు గెలిచామని చెప్పరు. కానీ దట్స్ నాట్ ట్రూ. రియాలిటీ కూడా ఏంటి, మనం అన్నిసార్లు గెలిచాం, అందులో అనుమానమే లేదు. అన్నిసార్లే కాదు, భవిష్యత్తులో కూడా గెలుస్తాం. పాకిస్తాన్ భారతదేశం ముందు నిలబడగలిగే దేశమే కాదు ఏ రకంగా కూడా. వాడి డిఫెన్స్ స్పెండింగ్ కన్నా మన డిఫెన్స్ స్పెండింగ్ 9 times. వాడి మిసైల్స్ అన్నీ అడుక్కు తెచ్చుకున్న మిసైల్స్. భారతదేశ మిసైల్స్ స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన మిసైల్స్. అందువల్ల వాడికి మనకు పోలికే లేదు. వాడు మిసైల్స్ ఇంపోర్ట్ చేసుకుంటే మనం బ్రహ్మోస్ మిసైల్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. తేడా కంపారిజన్ ఎక్కడిది? వాడికి 130 వారెట్స్ ఉన్నాయని వాళ్ళే చెప్తే అంతకన్నా చాలా ఎక్కువ అణ్వాయుధాలు ఉన్నాయి. అణ్వాయుధాలు ఉండడమే కాదు, దాన్ని అండర్ వాటర్ నుంచి కూడా ప్రయోగించగలిగే కెపాసిటీ ఇండియాకు ఉంది. అందువల్ల ఇండియాతో పోలిస్తే పాకిస్తాన్, భారత్తో పోలిస్తే పాక్, అసలు ఇట్ ఈస్ నాట్ ఈవెన్ ఎ కంపారిజన్. అదేమైనా పెద్ద పవర్ఫుల్ నేషనా? మనకేం కంపారిజన్ పాకిస్తాన్తో? సో అందులో డిస్ప్యూట్ లేదు. కానీ మరి ఎందుకు పాకిస్తాన్ వాడు చెప్పుకుంటున్నాడు? మరి వాడు ఏం చెప్పుకోవాలి? మేము ఓడిపోయినా చెప్పుకోవాలా? వాడు ఏం ఇప్పుడు వాడు గెలిచామనే చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇంకేం చెప్పుకుంటాడు వాళ్ళ ప్రజలకు? సో అందువల్ల వాడు మేము గెలిచాం చూడు, గెలిచే ఉంటే పాకిస్తాన్ స్వభావరీత్యా ఆగేవాడే కాదు. ఒకటే కామన్ సెన్స్ చెప్తుంది. మీరు 3వ తరగతి పిల్లాన్ని అడగండి, పాకిస్తాన్ ఎందుకు ఆపింది కాల్పులు? మన గెలిస్తే ఆపుతుందా? పాకిస్తాన్ ఎందుకు అమెరికా దగ్గరికి పోయింది? ఇప్పుడు పాకిస్తాన్ ప్రధానమంత్రి డొనాల్డ్ ట్రంప్కు థ్యాంక్స్ చెప్పాడు ఆపించినందుకు. థ్యాంక్స్ ఎందుకు చెప్తాడు? గెలుస్తున్నప్పుడు ఆపితే థ్యాంక్స్ చెప్తాడు ఎవడన్నా? కోపం ఉంటుంది, నేను గెలుస్తున్న టైంలో ఎందుకు ఆపిండు అని. ఎందుకు ఆపాడు గెలుస్తున్న టైంలో? ఇప్పుడు మీరు ఒక గేమ్, మీరు నేను చెస్ ఆడుతున్నాం, మీరు ఓడిపోతున్నారు. ఎవరో వచ్చి రవిశంకర్ గారు ప్రోగ్రామ్ ఉంది, మీరు ఆ గేమ్ ఆపాలి అంటాడు. మీకు లోపల ఆపాలని ఉంటుంది, కానీ ఓడిపోతున్న సమయంలో ఆపలేక ఆగుతారు. మీరు వెంటనే వేరే వాళ్ళు వస్తే, సార్ నాకు ప్రోగ్రామ్ ఉంది సార్, నేను వెళ్ళిపోవాలి అని థ్యాంక్స్ చెప్తారు వాళ్ళకు. కానీ మీరు గెలుస్తున్న సమయంలో థ్యాంక్స్ చెప్తారు ఎవడన్నా? ఆగవయ్యా ఇప్పుడు డిస్టర్బ్ చేసావు, నేను మంచిగా గెలుస్తున్నా అంటారు ఎవడైనా. సో మనం మంచి నిద్రలో ఉంటాం, ఎవడా లేపితే థ్యాంక్స్ అండి నన్ను నిద్ర లేపారంటారా? కామన్ సెన్స్ కదా ఇది. మనం మంచి నిద్రలో ఉన్నప్పుడు, అంటే మనం అడ్వాంటేజ్ పొజిషన్లో ఉన్నప్పుడు మనం రియాక్షన్ వేరుంటుంది, మన డిసడ్వాంటేజ్ పొజిషన్లో రియాక్షన్ వేరుంటుంది. మన సాలిడ్ నిద్రలో ఉన్నప్పుడు ఎవరైనా లేపితే కోపం వస్తే వాళ్ళు కొట్టేంత పని చేస్తాం. కానీ థ్యాంక్స్ అండి నన్ను అర్ధరాత్రి 2 గంటలకు నిద్ర లేపినందుకు అంటామా? కామన్ సెన్స్ కదా చెప్పేది. సో ఇది పాకిస్తాన్ అడ్వాంటేజ్ పొజిషన్లో ఉంటే, పాకిస్తాన్ది అప్పర్ హ్యాండ్ ఉంటే ట్రంప్కి ఎందుకు థ్యాంక్స్ చెప్తాడు? అప్పర్ హ్యాండ్ ఉన్నప్పుడు ఆపినందుకు థ్యాంక్స్ చెప్పాలా? ట్రంప్కి థ్యాంక్స్ చెప్తున్నాడంటేనే అర్థం ఏంటి? తమల్ని కాపాడింది అమెరికా అని. సో అన్యాయం అయ్యే వాళ్ళం ట్రంప్ ఆపకపోతే, ట్రంప్ వైస్ ప్రెసిడెంట్తో మోడీతో మాట్లాడించి ఆపించాడు, దాంతో మనం బతికిపోయాం అని కదా థ్యాంక్స్ చెప్పేది. అందువల్ల పాకిస్తాన్ కూడా గెలిచింది అని చెప్పుకోవడం అంటే ఇంకా ఫూలిష్నెస్ మించింది లేదు. అంటే పోనీ వాడి దృష్టిలో అది పాజిటివ్ థింకింగ్ ఏమో, ఓడిపోయినా కూడా గెలిచామని చెప్పుకుంటారు. సో ఎనీ కంట్రీలో వార్లో ప్రాపగండా వారు ఉంటుంది. వాడి సమాజానికి, వాడి ప్రజలకు వాడు చెప్పుకో తప్పదు కదా. అందులో ప్రపంచమంతా చూసింది కదా. ఈసారి వార్ఫేర్ వేరు, ఈసారి వీడియోలతో సహా వార్ కనబడుతుంది కదా. సో అందువల్ల ఏ ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు. మన మిలిటరీ సుపీరియారిటీ ప్రపంచం చూసింది, అయినా అది కూడా అవసరం లేదంట. ఎందుకంటే పాకిస్తాన్ నేచర్ రీత్యా అప్పర్ హ్యాండ్ ఉంటే ఊరుకునే దేశమే కాదు. ఇది చరిత్రలో ప్రతిసారి చూసాం. అప్పర్ హ్యాండ్ ఉంటే యుద్ధం ఆపే నేచరా? ఆ దేశమే యుద్ధం మీద బతుకుతాం కదా. ఆ దేశమే భారత్ వ్యతిరేకతతో బతుకుతుంది. అలాంటి దేశం ఎట్లా ఆపుతుంది యుద్ధము? వాడు ఓడిపోతున్నప్పుడే యుద్ధం ఆపుతాడు, గెలిచేటప్పుడు అసలు ఆపే నేచరే కాదు కదా.